మార్నింగ్ ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలని నైట్ ఆలోచించకుండా పడుకున్నామంటే మార్నింగ్ లేచిన వెంటనే ఆ టెన్షన్ అంతా ఇంత కాదు. అందులో లేట్ కనుక లేస్తే ఇంకా ఆ టెన్షన్ మామూలుగా ఉండదు. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గవ్య వ్లాగ్స్ ఇన్ తెలుగు. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని అదేమనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది వచ్చి మార్నింగ్ వ్లాగ్ అండి. యాక్చువల్గా నేనైతే ఈరోజు 6కి అయితే లేచాను. లేచి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి వామ్ వాటర్ అయితే తాగుతున్నాను. యాక్చువల్గా నేను నైట్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలని ఆలోచించకుండా పడుకున్నానండి. ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే నాకైతే ఫుల్ టెన్షన్, ఏం చేయాలి అని. ఆ టెన్షన్లో నేనేం చేస్తానంటే ఫ్రిడ్జ్ ఓపెన్ చేయడం, క్లోజ్ చేయడం, ఏం చేయాలి, ఏమున్నాయి వెజిటేబుల్స్, ఏం చేయాలి ఇంకా మైండ్ తోచకపోతే మళ్ళీ యూట్యూబ్ ఓపెన్ చేయడం అనమాట. సింపుల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అని. సో సమ్ టైమ్స్ రియల్గా నేనైతే ఇలా చేస్తానండి. అంటే బట్ రేర్ అనమాట. ఎప్పుడన్నా ఒక్కొక్కసారి ఆలోచించకుండా ఏదో టెన్షన్లో లేదంటే త్వరగా నిద్ర చేసి పడుకుంటే మార్నింగ్ అయితే నాకు చాలా టెన్షన్ ఉంటుంది. సో నాలాగా ఎవరైనా ఉన్నారా? ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. తర్వాత నేను ఇక్కడ పన్నీర్ ఉంటే ఇంకా పన్నీర్ వెజ్ రోల్ చేద్దామని చెప్పేసి ఇక్కడ పన్నీర్ని అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆయిల్లో అయితే ఫ్రై చేసుకుంటున్నాను. తర్వాత ఇంకా చపాతీ పిండి కలిపి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే చపాతీ వెజ్ రోల్ చేస్తున్నానండి, అందుకని చెప్పేసి చపాతీ పిండి తడిపి పక్కన పెట్టేస్తే ఒక హాఫ్ అన్ అవర్ అయినా మనకి మంచిగా నానాలి, నానితే బాగుంటుంది. అందుకని ఇక్కడ వచ్చేసి నేను చపాతీ పిండి ఆశీర్వాదే యూజ్ చేస్తామండి ఎక్కువగా. బట్ మేమైతే చపాతీ చాలా రేర్గానే తింటామండి. వీక్లీ వన్స్ కూడా రేర్గానే చేస్తాను. అంటే 15 డేస్కి వన్స్ అలా అయితే చేస్తాను అంతే. తర్వాత ఇక్కడ వెజిటేబుల్స్ వచ్చేసి ఆనియన్స్, క్యాప్సికమ్, క్యారెట్ కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. నేను వేసే వెజిటేబుల్స్ అయితే ఇంతే అండి. ఆనియన్, క్యారెట్, క్యాప్సికమ్, అలాగే పన్నీర్, ఇంత మాత్రం వేస్తాను. పన్నీర్ అయితే ఫ్రై అయిపోయింది. ఇప్పుడైతే పక్కన పెట్టేసుకుంటా. అదే ఆయిల్లోకి ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకుంటా. ఆనియన్స్ లైట్గా ఫ్రై అయిన తర్వాత క్యాప్సికమ్, క్యారెట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ వెజిటేబుల్స్ ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోండి, త్వరగా వేగుతాయి. అలాగే లిడ్ని క్లోజ్ చేసి ఫ్రై చేసుకున్నా కూడా త్వరగా ఫ్రై అవుతాయండి. మనకి ఒక 50 to 60% ఫ్రై అయితే చాలండి. మరి ఓవర్గా కుక్ అయితే అంత బాగుండదు వెజ్ రోల్ కాబట్టి. సో ఇలా అనమాట. ఇంకా లాస్ట్లో అయితే మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ కూడా ఇందులో యాడ్ చేసుకొని కొంచెం ఉప్పు, కారం, అలాగే పెప్పర్ పౌడర్ మీకు కావాలనుకుంటే వేసుకోండి. నేనైతే ఇక్కడ యాడ్ చేయట్లేదు. కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మంచిగా కలిపి ఒక జస్ట్ 1 minute అలా ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకైతే స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు పప్పాయ ఇంట్లో ఉంది, పప్పాయ కట్ చేద్దామని తీసుకున్నాను. ఒకసారి పైన కడిగి ఇప్పుడైతే పప్పాయని అయితే కట్ చేస్తున్నాను. యాక్చువల్గా నేను తెచ్చిండేది సండే 3 days బ్యాక్ నేను తీసుకుని వచ్చాను. తీసుకున్న రోజైతే చాలా ఎల్లోయిష్గా ఉన్నింది. ఆ రోజైతే తీసుకునేటప్పుడు మేబీ నెక్స్ట్ రోజుకే మనకి మంచిగా పండవుతుంది అనుకున్నా, కానీ నెక్స్ట్ రోజు కూడా గట్టిగానే ఉంది. మరుసటి రోజు కూడా గట్టిగానే ఉంది. ఇది 4th డే, ఇంకా గట్టిగానే ఉంది. సర్లే అని చెప్పేసి ఇంకా ఈరోజు అయితే కట్ చేస్తున్నా. కానీ బాగానే ఉంది పండు, లోపల కూడా చాలా తీయగా ఉన్నింది. ఇప్పుడు మనకి మార్కెట్లో దొరికే ఫ్రూట్స్ అన్నీ అంతే కదా, పైన త్వరగా పండవాలంటే ఏదో పౌడర్స్ వేసి ఇంకా పైన పండులాగా కనిపించేలా చూపిస్తారు. ఇంకా మనం తెచ్చుకున్న తర్వాత ఇంకా అలానే ఉంటాయి. ఏం చేయలేము, ఏం దొరికితే అది తినాలి కదా. తర్వాత ఇక్కడ నేనైతే పల్లి చట్నీ చేస్తున్నాను. వెజ్ రోల్ అలాగే పల్లి చట్నీ, చపాతీతో పాటు పల్లి చట్నీ మా ఇంట్లో అయితే తింటారు, అందుకే చేశాను. తర్వాత ఇప్పుడు మా పాప లేచింది. ఇంకా చిన్న పాప ఆల్రెడీ లేచేసింది. లేచి కూర్చొని టీవీ చూస్తా ఉంది. చూడండి, టీవీ ఆల్రెడీ ఆన్లో ఉంది. ఇప్పుడు పెద్ద పాప లేచింది. ఇప్పుడు టైం వచ్చేసి 7 o'clock అవుతుంది. సో తనకి చూపిస్తున్నాను ఇక్కడ నేను పన్నీర్ వెజ్ రోల్ ప్రిపేర్ చేస్తున్నాను, ఎందుకంటే తనకి ఇష్టం అందుకని. సో తనైతే ఓకే రెడీ చేసే చపాతీ అయితే త్వరగా రెడీ చేయమ్మా, రెడీ అయ్యి వస్తానని చెప్పి ఇంకా తను ఫ్రెష్ అప్ అవుతా అని చెప్పేసి వెళ్ళిపోయింది. ఆ తర్వాత తనకైతే ఒక పని పెట్టాను. ఇక్కడ పప్పాయి ఎలాగో 2 partsగా కట్ చేశాను కదా, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి బాక్స్లోకి వేసుకోండి అని చెప్తున్నాను. అందుకే తను పాపం కూర్చొని కట్ చేస్తూ ఉంది. ఇప్పుడైతే నేను కిచెన్ కౌంటర్ టాప్ కూడా క్లీన్ చేసుకున్నాను. ఇక్కడ కొంచెం పిండి వేసుకొని ఇప్పుడైతే చపాతీ రోల్ చేసుకుంటున్నాను. చపాతి చేసిన రోజైతే నిజంగా చాలా టెన్షన్ ఉంటుంది. ఈవెన్ ఇడ్లీ దోశ కూడా అయితే నాకేం ప్రాబ్లం లేదు. కొంచెం దోశలు అయితే వేసి పిల్లలకి 1 లేదా 2 దోశలు అయితే వేసి ఇచ్చేస్తాను. బట్ చపాతీలు అంటే ఇంట్లో అందరికీ ఫేవరెట్. కొంచెం క్వాంటిటీ కూడా కొంచెం ఎక్కువగానే చేస్తాను.
బట్ చపాతీ మనం రోల్ చేసి తర్వాత మనం దాన్ని కాల్చి ఎంత టైం తీసుకుంటుందంటే అంత టైం తీసుకుంటుంది. ఏం చేయలేం కదా, తినాలంటే చెయ్యాలి. తర్వాత ఇక్కడ నేను రెడ్ చిల్లీ సాస్ ఉంటుంది కదా, సో అది కొంచెం అప్లై చేస్తున్నాను. కావాలనుకుంటే మనం మయోనీస్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో మయోనీస్ ఇంట్లో లేదు, అందుకని చెప్పేసి ఇంకా సాస్ ఒక్కటే అప్లై చేసి ఇంకా స్టఫింగ్ ఉంటుంది కదండి, అది సెంటర్లో పెట్టేసి ఇంకా చపాతీ అయితే రోల్ చేసేస్తాను. రియలీ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందండి. సూపర్ ఉంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకు మయోనీస్ కావాలనుకుంటే వెజ్ స్టఫింగ్లోకి కూడా మిక్స్ చేసుకోవచ్చు. మనం బయట తింటూ ఉంటాం కదా, వాళ్ళు స్టఫింగ్లోకి కూడా మయోనీస్ అయితే మిక్స్ చేసి ఇస్తూ ఉంటారు. అది కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా పిల్లల్ని రెడీ చేసి వచ్చాను. నేను రెడీ అయ్యి టిఫిన్ తినేసి బాక్సెస్ అంతా రెడీ చేసి నేనైతే స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నాను. ఇంకా పిల్లలైతే మా హస్బెండ్తో పాటు అయితే వస్తారనమాట. ఇంకా స్కూల్ నుంచి రాగానే ఇక్కడ మాకి పెద్ద పనస పండు అయితే దొరికిందనమాట. దొరికింది అంటే మా షాప్ వాళ్ళ ఓనర్ అయితే ఇచ్చారండి. సో వాళ్ళది ఒక పెద్ద మాన్ ఉంది ఇక్కడ. సో ఆ మాన్లో నుంచి అయితే మాకి పీకిచ్చారనమాట. ఇంకా అదైతే కట్ చేస్తున్నాను. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం నేనైతే కట్ చేయడం, నాకైతే తెలీదు. బట్ ఇంకా కొన్ని ఎలా కట్ చేయాలని చెప్పేసి మా అక్కని అడిగి ఇక్కడైతే కట్ చేస్తున్నాను. కొంచెం ఆయిల్ అయితే కుకింగ్ ఆయిల్ తీసుకొని చేతులకి కూడా అప్లై చేసుకొని అలాగే నైఫ్కి కూడా కొంచెం అప్లై చేసి కష్టపడి కట్ చేస్తున్నానండి. మా పిల్లలైతే వెయిటింగ్ అనమాట. యూజువల్గా మేమైతే పిల్లలకి ఇవ్వమండి, ఎందుకంటే ఇది డైజెషన్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఇప్పుడు ఇద్దరికి కూడా 5 years దాటిపోయాయి కదా, కొంచెం పెద్దవాళ్ళు అయ్యారని చెప్పేసి ఇక్కడ కొంచెం అయితే ఇస్తున్నాము. చిన్నపిల్లలు ఉన్నప్పుడు అయితే మేము నిజంగా చాలా అవాయిడ్ చేసేవాళ్ళం, అస్సలు ఇచ్చేవాళ్ళం అయితే కాదు. మనం ఏదైతే వద్దు అని అవాయిడ్ చేస్తామో పిల్లలు అదే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. బట్ చెప్తున్నాను, ఇది డైజెషన్ అవడానికి ప్రాబ్లం అవుతుంది, ఎక్కువ టైం తీసుకుంటుంది, అందుకే కొంచెం తక్కువ తినండి అని చెప్పి కన్విన్స్ చేసి ఇక్కడైతే ఇస్తున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి 10 o'clock అవుతుంది. పిల్లలైతే ఇప్పుడే ఇందాకనే పడుకున్నారు. సో మా పాప తన బ్రెయిన్ ఉపయోగించి ఏదో ఒకటి క్రియేట్ చేసింది. అదేంటనేది మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. చూడండి ఫ్రెండ్స్, మా ఆయన ఇది కళ్ళకి దీన్ని వేసుకొని పడుకుంటారనమాట నైట్ టైం నిద్ర రానప్పుడు. సో అలా అనమాట. అంటే యూజువల్గా తనకి ఐస్ ఇలా క్లోజ్ అయితే తప్ప మంచిగా నిద్ర రాదంట. సో అంటే పడుకునేటప్పుడు మాత్రం కొద్దిసేపు వేసుకుంటారు. ఇది చాలామంది యూజ్ చేస్తారు కదా. సో మా పాప ఏం చేసిందనేది చూపిస్తాను చూడండి. చూడండి ఫ్రెండ్స్, యాక్చువల్గా మేము స్కూల్లో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చేస్తూ ఉంటాం కదా. సో దాంతో తను ఇలా క్రియేట్ చేసి ఐస్కి అయితే వేసుకొని పడుకొనేసింది చూడండి. ఇంకా మార్నింగ్ ఒకవేళ నేను ఏమైనా చించేస్తే కనుక నాకు ఉంటుంది ఇంకా పండగ. సో చూడండి, అంటే యూజువల్గా మేము స్కూల్లో ఏదైనా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చేస్తూ ఉంటాం కదండి వర్క్. సో అక్కడ ఏదైనా పేపర్స్ కనుక మిగిలిపోతే ఏదో ఒకటి క్రియేట్ చేస్తూ ఉంటుందండి. చూడండి, కిరీటం లాగా క్రియేట్ చేసి ఐస్కి సో వేసుకొని పడుకుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది టాలెంట్ అనమాట. దీని మీద ఆర్ట్ షేప్ కూడా డ్రా చేసింది. ఇది క్రయాన్స్తో స్కెచ్ పెన్స్తో అంతా మంచిగా కలర్ కూడా చేసింది. సో ఇది అనమాట మా పిల్లల టాలెంటు, సారీ మా గమ్య టాలెంటు. స్కూల్కి వచ్చినప్పుడల్లా తనైతే ఏదో ఒకటి క్రియేట్ చేసుకొని ఇంటికైతే తెచ్చేసుకుంటుంది. యాక్చువల్గా ఏంటంటే మాకు స్కూల్లో నార్మల్గా ఎప్పుడు ఏదో ఒకటి క్రాఫ్ట్ వర్క్ అనేది ఉండే ఉంటుంది. సో మేమందరం కూడా టీచర్స్ అందరం కూర్చొని చేస్తూ ఉంటాం కదా వర్క్. సో తనైతే ఏం చేస్తుందంటే ఆ వేస్ట్ పేపర్స్ అన్నీ ఉంటాయి కదండి కట్ చేసినవి, అవన్నీ తీసుకొని ఏదో ఒకటి క్రియేట్ చేయడము అలా చేస్తుంది. తర్వాత ఇంటికి తీసుకుని వచ్చి వాళ్ళ డాడీ కూడా చూపిస్తుంది. ఇంకా వాళ్ళ డాడీ ఫుల్ పొంగిపోతారనమాట. అంటే తన ఏజ్ లెవెల్కి అంత బాగా చేస్తుందంటే ఓకే, హ్యాపీ. చూడు, ఇది కిరీటం లాగా తను బ్రెయిన్ని ఉపయోగించి చేసి ఇది వేసుకొని తను నిద్రపోయిందనమాట. సో నేను నవ్వాను అనమాట. నువ్వు నవ్వొద్దమ్మా, నాకు నిద్ర వస్తుంది, పడుకుంటా అని చెప్పి పడుకొనేసింది. సో ఇది మా పాప టాలెంట్. ఓకే, బాయ్.